మరో కొన్ని గంటలుంటే 2024 అనేది ఎండ్ కాబోతుంది. మరి ఈ సంవత్సరంలో నువ్వేం నేర్చుకున్నావు? నా జీవితంలో జరిగింది నేను ఒక 1 మినిట్, 2 మినిట్స్‌లో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. 2024లో నేను బాగా నేర్చుకున్నది మెయిన్ మనిషి దగ్గర డబ్బుండాలి. సరైన సమయానికి మన దగ్గర డబ్బు లేకుంటే కన్న తల్లిదండ్రులుగా ఒక్కొక్కసారి వాల్యూ ఇయ్యరు. ఫ్రెండ్స్ వాల్యూ తెలుసుకోవాలంటే మన దగ్గర డబ్బు లేకుండాలి. మనం డబ్బు వాల్యూ తెలుసుకోవాలంటే మన కుటుంబం రోడ్డున పడాలి. ఈ రోజును చూడకుండా ఎంతోమంది మరణించి ఉన్నారు. అలాంటిది మనకు ఈ రోజును చూసే కృప అండ్ చూసే జ్ఞానము మనకు ఆ దేవుడు ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ రెండోది ఏంటంటే నేను బాగా తెలుసుకున్నది లవ్ చూడడానికి 4 అక్షరాలే ఉన్నా బట్ ఈ లవ్ వెనక చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే అమ్మాయి అనేది ఆకాశం లాంటిది. మనకు ఎండ కావాల్సినప్పుడు ఎండలా ప్రవర్తిస్తుంది, మనకు వాన కావాల్సినప్పుడు వానలా ప్రవర్తిస్తుంది, మనకు చలి కావాలన్నప్పుడు ప్రవర్తిస్తుంది. బట్ ఈ యొక్క అవకాశం అనేది మన చేతుల్లో ఉండదు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి అప్పుడు మనతో బిహేవ్ చేస్తుంది. అందుకే నేను ఏమంటానంటే ఈ లవ్, ఈ ప్రేమ అని వదిలేసి ప్రపంచంతో పాటు మనమందరం పరిగెత్తుదాం, డబ్బు సంపాదిద్దాం, ఉన్న తల్లిదండ్రుని బాగా చూసుకుందాం. బట్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ కాకపోయినా బట్ లేదు నా కొడుకు అండ్ నా బిడ్డ వాళ్ళ కాలమైన వాళ్ళు బ్రతుకుతారు అనే నమ్మకమైన కనీసం మనం వాళ్ళకు తెప్పిద్దాం. ఎందుకంటే మనకు అమ్మా నాన్న వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మన కుటుంబం రోడ్డు మీద పడినప్పుడు. రెండోది మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో పడినప్పుడు, లేదా అది మనమే హాస్పిటల్లో పడినప్పుడు మనకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది తెలుస్తూ ఉంటాయి. బట్ ఇవల్ల ఏవి ఈరోజు మన కుటుంబం వరకు రాలేదంటే అది పైనున్న దేవుడు మాత్రమే. అలాంటి కృప మనందరికీ దయచేశాడు. మరి ఈరోజు ఆ సమస్యలు, అలాంటి సమస్యలు ఎవరికెవరికైతే ఇంకా రాలేదో వాళ్ళందరూ త్వరగా మేలుకొని, కాలం మనకన్నా వేగంగా పరిగెత్తు ఉంది. కళ్ళు మూసి తెరిచే లోపల 2024 అయిపోయి 2025 వస్తుంది. మనం ఈ సంవత్సరంలో ఏం సాధించాం? 1 అమ్మాయిన, 2 డబ్బున, లేదంటే కన్న తల్లిదండ్రి ప్రేమన? ఈ మూడిట్లో మనం ఏం సాధించాం? నన్ను అడిగితే నేనైతే ఈ మూడిట్లో ఇంకా ఏది సాధించలేదు. నన్ను అడిగితే మాత్రం నేను డబ్బు ఆప్షన్ ఎంచుకుంటా. ఎందుకంటే సరైన సమయంలో మన దగ్గర డబ్బు లేకుంటే ఒక్కొక్కసారి కన్న తల్లిదండ్రులుగా వాల్యూ ఇయ్యరు. డబ్బు అనేది మనకి ఎంత అవసరం పడుతుందంటే మనం రోడ్డు మీద పడితే కానీ మనకు డబ్బు వాల్యూ తెలియదు, మనం హాస్పిటల్కి వెళ్తే కానీ మనకు డబ్బు వాల్యూ తెలియదు. అందుకే నేను ఇంత ప్రత్యేకంగా ఎందుకు డబ్బు డబ్బు అంటున్నా అంటే డబ్బుకున్న గొప్పతనం అటువంటిది. బట్ అలా అని డబ్బు వెంట పరిగెత్తకండి. డబ్బును వదిలేసి పరిగెత్తండి, అదే డబ్బు మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరూ నేను నా ఒక తరపు నుంచి కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరాలు, ఈ యొక్క న్యూ ఇయర్లు వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి. బట్ ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాం, రాబోయే సంవత్సరంలో మనం ఏం సాధించాలి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. కాలం ఎదుగుతూ 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 వెళ్ళిపోతూనే ఉంది. బట్ 2024 2025కి వస్తుంది. బట్ మనం ఈ సంవత్సరంలో ఏం సాధించాం? 12 నెలలు 365 రోజులు బ్రతికే ఉన్నామే. మనం ఇంతవరకు ఏం సాధించాం? తల్లిదండ్రుల ప్రేమ సాధించలేకపోయాం, ఇటు డబ్బు సంపాదించలేకపోయాం. ఈ అమ్మాయిని మాత్రం సంపాదించాం. జెన్యున్గా మాట్లాడితే ఇది ఒక్క విషయంలో మాత్రం జెన్యున్గా మాట్లాడతా. బట్ నేను ఇక్కడ అమ్మాయిలని ఎవరిని ఉద్దేశించి కాదు, నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. ఇది మాత్రం అబ్బాయిలకు డైరెక్ట్గానే చెప్తున్నా. మనము
30 రోజుల సుఖం కోసం 30 సంవత్సరాల జీవితం పోగొట్టుకుంటున్నాం. దీన్ని వీలైనంత త్వరగా అర్థం చేసుకున్నోడు మాత్రం జీవితంలో ఖచ్చితంగా బాగుపడతాడు. అది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అది 100కు 100%. ఈ లవ్వు, ఈ ప్రేమ ఇప్పుడున్న జనరేషన్కు సెట్ కాదు. బట్ అదే లవ్వు అమ్మని లవ్ చేయండి, మన ఫ్యామిలీని లవ్ చేయండి. బట్ అమ్మాయి అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు వస్తుంది. అది దేవుడు రాసిపెట్టిన రాత. బట్ మనం ప్రేమించిన అమ్మాయే మనకు రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి గొప్ప అమ్మాయి రావచ్చు. బట్ అది దేవుడు రాసిన రాత కాబట్టి దాని గురించి వదిలేసి మన జీవితం ఎలా బాగుపడుతుంది, మనం ఎలా వెళ్ళాలి, ముందుకి ఎలా వెళ్తే మన జీవితం బాగుపడుతుంది, మన కుటుంబం పరిస్థితులు ఏంది, మనం ఉండే సిచ్యువేషన్స్ ఏంటి, ఇవల్ల మీరు వీలైనంత త్వరగా తెలుసుకొని బాగుపడతారని నేను నమ్ముతూ ఉన్నా. బట్ నాకు ఈ హ్యాపీ న్యూ ఇయర్ మాత్రం పెద్దగా సాటిస్ఫాక్షన్ చేసింది లేదు. ఒకప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే నేను ఎంజాయ్ చేసేవాడిని. బట్ ఈ సంవత్సరాలు మనుషుల కన్నా చాలా వేగంగా పరిగెత్తు ఉన్నాయి. మనమే 2024లోనే ఇంకా పరిగెత్తు అలసిపోయి ఆగిపోతూ ఉన్నాం. బట్ కాలం మాత్రం మన కోసం ఆగట్లేదు. ఎందుకంటే కాలంకున్న గొప్పతనం అటువంటిది. మనుషుల గురించి కాలం ఎక్కువ పట్టించుకోదు, కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ మనుషులే కాలం గురించి పట్టించుకుంటారు. కాలంలో మనం చేసే జర్నీలో ఎంతెంతో మంది పరిచయం అవుతుంటారు. బట్ ఆ కొన్ని పరిచయాల వల్ల మనకు మంచి జరగవచ్చు, మనకు చెడు జరగవచ్చు. మనకు మంచి జరిగిందని ఖుషి పడొద్దు, మనకు చెడు జరిగిందని బాధపడొద్దు. ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు డబ్బు పోగొట్టుకొని ఈరోజు మళ్ళీ తిరిగి పైకి లేచిన వారు ఉన్నారు. ఎంతోమంది సహాయం పొంది ఈరోజు చాలామంది కిందికి పడిపోయిన వారు ఉన్నారు. అందుకే వల్ల మనం ఏమీ మనసులో పెట్టుకోకుండా మనము వెళ్ళే దారిలో చాలామంది పరిచయం అవుతుంటారు. వీలైతే మనకు తోచినంత సహాయం చేద్దాం, లేదంటే అక్కడ నుంచి ఆగకుండా వెళ్ళిపోదాం. నేను ఫైనల్గా 2024లో కోరేది ఏంటంటే బాగా డబ్బు సంపాదించి కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. బట్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ కాకపోయినా పర్లేదు, నా కొడుకు నా బిడ్డ వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతుకుతారు అనే నమ్మకం వాళ్ళకు ప్రతి ఒక్కరూ మనం తెప్పిద్దాం. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ముందు మనం పడే కష్టం చాలా చిన్నది. అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. 7 నెలల్లోనే 111 మంది సబ్స్క్రైబర్ని సంపాదించాను. బట్ ఇది ఇంపాసిబుల్. కానీ మీరు నాపై చూపెట్టిన లవ్ అండ్ నాపై చూపెట్టిన ప్రేమ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే రాబోయే కాలంలో నేను పడే కష్టం, నేను వేసే ప్రతి అడుగులో మీ యొక్క సహాయం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఏం కథ అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. మీ అందరికీ 2025లో నా తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ ఉంది. మరి ఆ గిఫ్ట్ ఎవరు, ఆ లక్కీ పర్సన్ అనేది వీలైనంత త్వరగానే నేను అందరికీ ఒక టాస్క్ ఇవ్వబోతున్నా. ఆ టాస్క్ అనేది అతి త్వరలోనే తెలియజేస్తా.